నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చెల్ల సుషదం పాన్రి అంతకంటే మొదలు హెడ్ లైన్స్. షురువైంది అసెంబ్లీ, రేపు అవుతుంది అస్సలు లొల్లి. డ్యాంగ్స్ ఇరగదీసిన వైఎస్ షర్మిల, ఇది కూడా రాజకీయమేనా? మళ్ళా రోడ్డు మీద కేటీఆర్ సెల్ఫీలు, ఉరుకొచ్చి దిగిర్రు జనాలు. ఒక పార్టీలు ఉన్నప్పుడు ఇంకో పార్టీ మీద దుమ్మెత్తి పోసుడు, ఆపోజిషన్ పార్టీలను అడ్డంగా నిలువుగా జీరి చింత గట్టుడు జరుగుతుంటది. ఒక పార్టీ సర్కార్ నడుస్తుంటే ఇంకో పార్టీలు ధర్నాలు, నిరసనలు చేస్తారు కామన్ గా. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి డిఫరెంట్ కదా. అందున జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంకింత డిఫరెంట్. సొంత పార్టీ సర్కార్ మీదని ఎసోంటి జంగులేపిండో చూడుండ్రి. సొంత పార్టీ మీద పంతానికి ఫైటింగ్ కు పోయినట్టే చేస్తున్నాడు జగిత్యాల కారు పార్టీ లీడర్ జీవన్ రెడ్డి సారు. ప్రతిపక్ష పార్టీలు చేయనంత పోరాటం చేస్తున్నాడు కాంగ్రెస్ సర్కార్ మీద. రైతులను ఎంటేసుకొని కలెక్టర్ ఆఫీస్ కు కదం దొక్కిండు. రైతులు లేనిది రాజ్యం లేదు, రైతులను కాపాడుకోవాలన్నట్టు ఆఫీసర్లను కలిసి రైతుల తరపున కాగితం రాసి వాళ్ళకి ఇచ్చిండు. రంజిత్ భాయ్ మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగింది. మొక్కజొన్నలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఒకటి పూతలు పెడతాం, అడవి పంట, 3 చీలిక, ఇవన్నీ తగ్గుకొని పద్ధతి దృష్టి. జగిత్యాల జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న విపరీతంగా పండిస్తున్నారు రైతులు. అది కూడా చాలా కష్టాలకు ఓర్చి పంటను కాపాడుకుంటున్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, రోగాల నుంచి కాపాడుకుంటా, వాతావరణాన్ని తట్టుకునే తట్టు మందులు కొట్టుకుంటా, కంటికి రెప్పతిరగా కాపాడుకుంటే మార్కెట్ మొక్కజొన్నలను కొంటలేరు. దాంతోని మద్దతు ధర వస్తలేదు. దేశానికి అన్నం పెట్టే రైతు అల్లాడిపోతున్నాడు. కాబట్టి సర్కార్ మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి. కంటికి రెప్పతీర కాపాడుకుంటే మార్కెట్ మొక్కజొన్నలకు కొంటలేదు. దాంతోని మద్దతు ధర వస్తలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అల్లాడిపోతున్నాడు. కాబట్టి సర్కార్ మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి. రైతులను అశ్రద్ధ చేస్తే రాజ్యాలు ఆగమైతాయి. అన్నదాతలను కాపాడుకోవాలన్నట్టు కలెక్టర్ ఆఫీసులకు చొచ్చుకొని రైతుల బాధలు సర్కార్కు అర్థమయ్యేటట్టు చేసిండు. అధికార పార్టీలు ఉన్న లీడరే ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. ఈ పోరాటాలు చూస్తున్న జగిత్యాల పబ్లిక్ జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీలనే ఉండి కాంగ్రెస్ మీదనే కొట్లాడే కంటే పార్టీ మారితే ఇంకింత మంచిగా ఉంటదని మాట్లాడుకుంటారట. మరి చూడాలి జీవన్ రెడ్డి సార్ మనసు ఏ పార్టీ మీద గుంజుతున్నదో, ఏ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అవుతాడో అనేది. రాజకీయ లీడర్లు అన్నప్పుడు సర్వకళలు పోషించకున్నా పబ్లిక్ తోని కలిసిపోయేదానికి వాళ్ళతో ఆడాలే, పాడాలే, ఎగురాలే, దుంకాలే, అదొచ్చినా రాకున్నా ఎగిరినట్టు చేస్తారు. కానీ ఇంకొంతమంది లీడర్లు ఉంటారు, పబ్లిక్ లో ఉత్తగానే కలిసిపోయి వాళ్ళ తిరగనే ఆడి పాడతారు. అగో అక్కడెవలో డాన్స్ వేస్తున్నారు, సుధం పాన్రి. ఎట్లున్నది వైఎస్ షర్మిల డాన్స్? కాసింత అటు ఇటు అయినట్టే ఉన్నది కానీ తిమ్సా నృత్యాన్ని దించేసింది కదా. మెడల పూలదండ వేసుకొని అడవి బిడ్డలతోని చేతులు కలిపి కాళ్ళు కదిపింది. అయ్యో కొద్దిసేపే డాన్స్ వేసింది కదా, ఇంకా జరసేపు ఎగిరితే మంచిగుండా అనుకునేటట్టు చేసింది. ఇంకొద్దిసేపు నెమలి నాట్యం చేసినట్టు ఎగిరితే మంచిగుండా అని మనకు అనిపిస్తుంది కావచ్చు. కానీ ఎప్పటికీ ఏసీలున్న ప్రాణం ఆ షర్మిలమ్మది. మళ్ళా అదిగాక అడవి బిడ్డలతోని పోటీ పడి ఎగురుడు అంటే చిన్న ముచ్చట కాదు. అందుకే డాన్స్ ఆపి నడక మొదలు పెట్టింది. కాలు గుంజినట్టు అయింది కావచ్చు, జరసేపే డాన్స్ వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కరుపాం అనే ఊర్లో గిట్ల తిమ్సా నృత్యం చేసింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేసుకుంటా ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది అనే ఊర్లే, కొమరాడ మండలం డంగభద్ర అనే ఊర్లలో యాత్ర చేసింది. అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని నడిపిస్తున్న పార్టీలు దేశాన్ని, తెలుగు జనాలను తప్పుదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ ను మట్లగల్పేసిండ్రు. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై జనానికి రావాల్సిన దాన్ని అందకుండా చేస్తున్నారని మాట్లాడుకుంటా యాత్ర చేస్తున్నది. మరి ఇంత కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇగురబెట్టి ఇగురంగా ఎదుగుతుందో లేకుంటే రాష్ట్రాన్ని ఏరి చేసింది కాంగ్రెస్ పార్టీ అనే కోపంతో ఇంకా ఉన్నారో పబ్లిక్ అనేది తర్వాత చూడాలిగా.
భూమిలో ఎక్కడ దొవ్వినా రాళ్ళు రప్పల తిరిగా బంగారమే దొరికిందే అనుకోండి, దానికి ఇప్పుడు ఉన్నంత ఇలువ ఉంటదా? బిల్కుల్ ఉండదు. అది ఎంత తల మెరిసినా మనుషులు పట్టించుకోకపోదురు కావచ్చు, కానీ అట్లా లేదు. ఎంతో కష్టపడితే గాని ఎంతో తిప్పల పడితే గాని బంగారం తయారు కాదు. అందుకే బంగారానికి ఇప్పుడు మస్తు ఇలువ. అట్లనే ఏది చౌకగా దొరికితే దాని మీద మంచి ధ్యాస ఉండదు, తక్కువ దొరికి ఎక్కువ డిమాండ్ ఉన్న దాని మీదకే పోతుంది దాని చూపు. హాగు అందుకే ఇప్పుడు గిసొంటి దొంగతనాలు జరుగుతున్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అబ్బా, కమల్ హాసన్ అనే డైలాగు ఆటోమేటిక్ వచ్చేటట్టు మెకానిక్ షెడ్డులకు వచ్చి ఏం తెలియని ఎన్న పూస తిరగ నిలబడి అటు ఇటు చూస్తున్నాడు గౌరవనీయులైన దొంగ గారు. ఆస్కార్ లెవెల్లో ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడో చూసిండ్రా. బాబు కమల్ హాసన్, వచ్చినావు కదా ఇక గాని. గ్యాస్ సిలిండర్ కోసమే వచ్చినావని తెలుస్తున్నది కానీ సిగ్గుపడకుంటది. అట్లా గేట్ కాడ తీసుకుపోయి అక్కడ పెట్టు. ఏమో ఏ మూల నుంచి ఎవరు చూస్తున్నారో తెలియదు కదా, అందుకే బయటికి పోయి చూడు. ఎవరన్నా కనిపెడుతున్నారు కావచ్చు. పైలం మొత్తం చూసినావా? ఎవరు లేనట్టున్నది కదా, మరి లేట్ ఎందుకు చేస్తున్నావు? తొందరగా గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి బండి మీద పెట్టుకొని కంటికి గాన రాకుంటూ ఉరుకు. అది ఇగో ఇది దొంగతనం చేసే పద్ధతి అంటే. సూర్యాపేట జిల్లా కోదాడల ట్రాక్టర్లు రిపేర్ చేసే షాపుల దొంగతనం జరిగింది. వెల్డింగ్ల కోసమో లేకుంటే ఇంకా దేనికోసమో తెలియదు కానీ గ్యాస్ సిలిండర్ షాప్లో పెట్టుకున్నారు. ఆ ముచ్చట ఈ దొంగ గారికి ఎట్లా తెలిసింది అనేది మనకు తెలియదు కానీ ట్రాక్టర్లు బాగు చేసే షాపులకు వచ్చి ఇగురంగా బండను తీసుకొని పారారైండు. ఈ మెకానిక్ షాప్ గురించి అద్దద్దు తెలిసినోడు ఎప్పటికొచ్చే కస్టమరో తెలియదు కానీ డైరెక్ట్ షాప్లస్ వచ్చి బండను ఎత్తుకొని పోయిండు. అంటే వాడు ఏ పాటో ఇంటి దొంగే కావచ్చు. ఇప్పుడు గ్యాస్ దొరకని రోజులు వచ్చినాయి కాబట్టి చాలా మంది వీటి కోసం దొంగతనాలకే పడుతున్నారు. పబ్లిక్ మీ గ్యాస్ బండలు పైలము, బంగారం పైన సంపాదించుకోవచ్చు, ఆస్తులు అమ్ముకున్నా ఏం కాదు కావచ్చు కానీ గ్యాస్ సిలిండర్ లేకుంటే ఉపాసం బండుడే అవుతున్నది ఈ రోజులల్లా. పైలం వల్ల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురువైనాయి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా హైదరాబాద్ చేరుకొని పబ్లిక్ కు ఏ తీరుగా మేలు చేయాలనేది మాట్లాడుకోబోతున్నారు. మార్చి 16 నుంచి నెల ఆఖరి దాకా అసెంబ్లీలో చర్చలు ఏ తిరుగుంటాయి అనేది ముందు చూడాలి గాని ఇవాళ షురువైన అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరేమన్నారు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. తెలంగాణ వచ్చిన కొత్తలో 1,00,000 కోట్లతోని మొదలైన బడ్జెట్ ఈ ఏడాది 3 లక్షల కోట్లల్లో అడుగు పెడతాంది. చెప్పినంత ఖర్చు చేస్తారా, కేటాయించిన పైసలు ఏరే దిక్కు మలపకుండా ఇస్తారా అనేది మనకు తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ ఏలువడిలా తెలంగాణ మస్తు తెలియపోతున్నది అన్నట్టు కొత్త గవర్నర్ సార్ మాట్లాడిండు. అందుకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం దగ్గర 6 గ్యారంటీలకు చట్టం తీసుకురావాలని నిరసనలు చేసిండ్రు. రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. 6 గ్యారంటీలకు చట్టం చేసుడు దేవుడెరుగు. రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రానికి ఖర్చు చేయలేకపోతున్నారు. రిటైర్డ్ అయిన మనుషులకు బెనిఫిట్స్ ఇచ్చే దిక్కు లేకుండా చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసిసికి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఈ శాసన సభలో శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ ఇక తర్వాత ఇక్కడ నుంచి సీదా అసెంబ్లీకి నడుచుకుంటూ పోయినరు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను లూటీ చేస్తున్నది, తెలంగాణ సొమ్మును ఢిల్లీ లీడర్లకు మోస్తున్నది అన్నట్టు నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు.
అసెంబ్లీలో గవర్నర్ సారు తెలంగాణ సర్కారు పబ్లిక్ కి ఏ తీరుగా మేలు చేస్తున్నదో చెప్పిండు. గదేనుల్లా గవర్నర్ ప్రసంగం చేసిండు. దానికి బీఆర్ఎస్ పార్టీలు జేబులకు నల్ల బార్జీలు పెట్టుకొని నిరసన తెలిపిండ్రు. ఇవాళ మొదటి రోజు కాబట్టి సభ్యులు ఎవరు మాట్లాడలేదు అసెంబ్లీలో. మరి తర్వాత అసెంబ్లీలో ఎసోంటి ఫైటింగ్ ఉంటుందో, మాట యుద్ధం ఏ తీరుగా నడుస్తుందో రేపు చూడాలిగా. చిన్న పిల్లలు హాయ్ చెప్పంగానే బండి పక్కన ఆపి మరి వాళ్ళని వల్కరించే లీడర్ మన తానే వాళ్ళని ఉన్నారా అంటే అది కేటీఆర్ఏనబ్బా. ఎంత బిజీ పనులున్నా ఓ 10 నిమిషాలు ఆపి మరి వాళ్ళని వల్కరించే పోతాడు. ఇగో ఇవాళ కూడా గట్లనే మంచిగా మాట ముచ్చట పెట్టిండు. మీ పేరేంటి? శ్రవణ్ సార్. Thank you, Shravan. Really appreciate it. Thank you. Bye. Bye, Shavika. Sir, आपको वीडियो Sure. Bye, KTR. Wow. Nice meeting. Thank you. Bye. KTR uncle anale. Bye. Thank you, sir. Thank you. All right. Take care. Thank you. Bye. హగు ఆ బుజ్జి నాయనతో కలిసి పోతుంటే రోడ్డు మీద కేటీఆర్ గాని వచ్చిండట. ఎంబట వాళ్ళ నాయన సార్ ఒక్క నిమిషం మా పాప మిమ్మల్ని చూస్తుందంట, ఒక్క సెల్ఫీ సార్ అనగానే ఆ పర్లే రర్రీ వచ్చి తీసుకుందాం అని సెల్ఫీ ఇచ్చి ఆ బుజ్జిని ఏం పేరమ్మా ఏం చదువుతున్నా నువ్వు అని మాట కలిపిండు. అటెనక పోయేటప్పుడు ఆ చిన్నది బాయ్ కేటీఆర్ అన్నది. అంతే ఇక పక్కన నవ్వుకుంటా ఆహా కేటీఆర్ అని మురిసిపోయిండు. ఎంబట పక్కకున్నోళ్ళు కేటీఆర్ అనొద్దు కేటీఆర్ అంకులా అనాలని మజాక్ చేసిర్రు. ఇవాళ అసెంబ్లీకి పోతున్న టైంలో కేటీఆర్ సిగ్నల్ కాడ ఆగితే ఇట్లా పబ్లిక్ చూసిపోయి సెల్ఫీలు తీసుకొని ముడిచిపోయారు. ఇటు రామన్న కూడా చిన్న పిల్లలను చూస్తే అంతే నవ్వుకుంటా వల్కరిచ్చిండు ఎప్పట్లెక్కని. ఇప్పుడు ఇవే వీడియోలు సోషల్ మీడియాలో వంచుకుంటా ముడిచిపోవట్టిరు కారుకర్తలంతా. ఎంతైనా రామన్న జనాలను సొంతింటి మనిషి లెక్కనే పలకరిస్తాడు కదా అని కామెంట్లు సుత చేస్తుర్రు లో చాలా మంది. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.